నమస్తే, నువ్వు రాలి తీస్తే నేను అంతకంటే పెద్ద నిరసనకు దిగుతా అంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి జేసీ వర్సెస్ కేతిరెడ్డి లీడర్షిప్ వార్ పీక్స్ కు చేరింది. ఒకే రోజు టీడీపీ విజయోత్సవ ర్యాలీ, వైకాపా వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు నివారించినా తోసుకుంటూ ముందుకు వెళ్లిన వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. దీనికి కౌంటర్ గా వైకాపా నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందే మంచం వేసుకొని పడుకొని అక్కడే స్నానాలు, వంటలతో సంచలనం సృష్టించారు. పోలీసులపై పెద్దారెడ్డి చేసిన ఆ వివాదాస్పద కాంట్రాక్టు హత్యల ఆరోపణల వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ అత్యంత వేడిగా సాగుతుంటాయి. ఇక్కడి ప్రధాన వర్గాల మధ్య నడిచే ఘర్షణలు తరచూ శాంతి భద్రతల సమస్యలకు దారితీస్తుంటాయి. తాజా రాజకీయ పరిణామాల ప్రకారం శుక్రవారం నాడు తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఒకే రోజు తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీకి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 2 పార్టీలు ఒకే రోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడంతో పట్టణంలో ఉద్రిక్తత పెరిగింది. ఇరు పార్టీలు ఒకే రోజు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడంతో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే పోలీసులు వారించినప్పటికీ పెద్దారెడ్డి మరియు ఆయన అనుచరులు ఆ నిబంధనలను లెక్క చేయలేదు. పోలీసులను తోసుకుంటూ వారు ర్యాలీ నిర్వహించేందుకు ముందుకు వెళ్లడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం మరియు తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి మరింత విషమించకుండా ఉండేందుకు పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకొని అక్కడి నుండి అనంతపురం తరలించారు. మరోవైపు వైకాపా నాయకులు దౌర్జన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు భారీ ర్యాలీగా పెద్దారెడ్డి ఇంటి వైపుకు బయలుదేరారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులతో పాటు తన ఇంటిపై దాడికి పాల్పడిన పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్ధన్ రెడ్డితో సహా మొత్తం 24 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో ఆయన తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ వద్దే మంచం వేసుకొని పడుకొని వినూత్న నిరసనకు దిగారు. అక్కడే ఆయన స్నానం చేయడం, వంట మనుషులు వంట కార్యక్రమానికి సిద్ధమవ్వడం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. సిఐ నచ్చజెప్పడంతో ఆయన అక్కడి నుండి నిరసన విరమించి వెళ్లారు. తాడిపత్రిలో ఒకే రోజు ఇరు పార్టీలు ర్యాలీలకు పిలుపునివ్వడంతో శాంతి భద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అరెస్టు చేయడం, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీస్ స్టేషన్ ముందే మంచం వేసి నిరసన తెలపడం లాంటి పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా టైప్ చేయండి. తమ ర్యాలీకి అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ వైకాపా నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నాడు ఎస్పీ కార్యాలయం ఎదుట భారీ ధర్నాకు దిగారు. కార్యాలయం ముందర బైఠాయించి ప్రభుత్వం మరియు పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జరిగింది. దాంట్లో భాగంగా నేను వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ని మోటార్ సైకిల్ ర్యాలీ అయితే కూడా అతన్ని రోడ్డు మీద తిప్పుకుంటూ మా ఇంటి సందుకు వచ్చి, మా ఇంటి సమీపంలో వచ్చి అతను నానా హంగామా చేస్తానే కూడా పోలీస్ అధికారులు ప్రేక్షక పాత్ర ఇస్తారు. అంటే నేను ప్రతిసారి కూడా మా నాయకత్వంలో కూడా ప్రతిసారి ఏదన్నా ప్రోగ్రాం ఉన్నప్పుడల్లా కూడా నేను ఎస్పీ గారికి, లోకల్లో ఉండే డిఎస్పీ గారికి నేను అడగడం జరుగుతుంది. మెయిల్ ద్వారా వాళ్ళను పెట్టడం కూడా జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఒక్కదానికి కూడా పోలే. ఇక లాస్ట్కు అందరితో కూడా కోర్టుకు పోయి తెచ్చుకోమంటే నేను కోర్టుకు పోయి కూడా ఆర్డర్ తెచ్చుకున్నాను. కోర్టు అదే ఆంక్షలతో మీకు పర్మిషన్ ఇచ్చింది, అనుమతితో 5 అంశాలతో కూడి ఆంక్షలు ఇచ్చిందని చెప్తున్నారు. ఇలాంటి ఆంక్షలు ఇచ్చింది కోర్టు? నాకు ఆంక్షలు అనేది ట్రాఫిక్ గురించి కూర్చొచ్చింది. ట్రాఫిక్ నియమాలు ఉండి సాట కానీ లాండ్ ఆర్డర్ క్రియేట్ చేయకుండా పోవాలా, ప్రొవోకేట్ చేయకోకుండా మాట్లాడాలా అనేది చెప్పడం జరిగింది.
నేను ఈ మధ్య కాలంలో పోలీసులు కాంట్రాక్టు హత్యలను సైతం ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన తీవ్రమైన ఆరోపణలు గుప్పించి సంచలనం సృష్టించారు. మొత్తానికి తాడిపత్రి పట్టణంలో ఇరు వర్గాల పోటాపోటీ నిరసనలు, అరెస్టులు మరియు జేసీ ప్రభాకర్ రెడ్డి స్టేషన్ ముందరి మంచం నిరసనతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. పాత కక్షలు, దాడుల కేసుల చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ సమరం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాడిపత్రి పరిణామాలపై మరియు లీడర్ల ఆరోపణలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని తాజా రాజకీయ విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.